హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము చికెన్ కర్రీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. ఇది చపాతీ లేక్ కానీ, రైస్ లేక్ కానీ, బిర్యానీ లేక్ కానీ ఏటిల్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. మరి ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం అయితే నేను ఒక 1/2 kg అయితే తీసుకున్నాను అనమాట. చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాను. అలా కడిగి పెట్టుకునేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మ్యాగ్నేట్ చేసుకునేసి కనీసం నేనైతే 2 గంటలు అయితే పెట్టుకున్నాను పక్కన. మీకు 2 గంటలు కుదరకపోతే కనీసం ఒక అర్ధగంట అయినా పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం కలిపినవి ముక్కలకు పట్టి చాలా బాగా రుచిగా అయితే వస్తుంది కూర. ఇలా కలుపుకొనేసి పక్కనైతే పెట్టుకుందాము. మసాలా అయితే తయారు చేసుకుందాం అన్నమాట. దీనికోసం 1 స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు అయితే ధనియాలు అయితే తీసుకున్నాను అన్నమాట. కొన్ని మిరియాలు అయితే తీసుకున్నాను. 2 యాలకులు, చెక్క లవంగాలు, 4 లవంగాలు తీసుకున్నాను. జాపత్రి అయితే తీసుకున్నాను అన్నమాట. 1 స్టార్ పువ్వు అయితే తీసుకున్నాను. 8 బాదము, అలాగే 8 జీడిపప్పు కూడా తీసుకున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల గుజ్జు అయితే బాగా వస్తుంది కదా, అందుకు అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ తీసుకొని వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. ఇలా జీలకర్ర అయితే వేసేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడైతే ధనియాలు కూడా వేసుకొనేసి వేయించుకుందాం అనమాట. ఇక్కడ మనం ఇవన్నీ వేయించి మసాలా చేసుకుంటున్నాం కదా, ఈ మసాలా సరిపోతుంది. చికెన్ మసాలా కానీ అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. మిగతావి కూడా ఇలా వేసేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు వేయించినవి ఇవి పక్కకు తీసుకొనేసి మనం జీడిపప్పు, బాదము తీసుకున్నాం కదా, అవి కూడా అయితే వేయించుకుందాం అన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. కొద్దిగా 1 స్పూన్ అయితే కొబ్బరి కూడా తీసుకోవాలన్నమాట. ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి కొబ్బరిని అయితే వేయించుకుందాము. ఎందుకంటే కొబ్బరి త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి, రోస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. మనం ఏ దాంట్లో చేస్తున్నామో కుక్కర్లో, అందులో నేను 150 ml ఆయిల్ అయితే వేశాను. అది నేను చూపిస్తున్నాను కదా కప్పు, అది 100 ml అనమాట. నేనైతే 150 ml అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. అలా ఆయిల్ వేసుకునేసి 150 ml ఇంకా కొంచెం తక్కువైనా తీసుకోండి. ఆనియన్స్ని బట్టి అయితే మీరు తీసుకోండి. మీరు ఆనియన్స్ ఎక్కువ వేసుకొని కావాలనుకుంటే ఆయిల్ కూడా ఎక్కువే వేయండి. అలా హై ఫ్లేమ్లో అయితే నేను పెట్టేసుకొనేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాను అనమాట. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, చూపిస్తాను. హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా వేగాయి కదా, ఇలా తీసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని అయితే పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనము మిక్సీకి అయితే వేసుకుందాము. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం అయితే పక్కకు తీసుకొని వేసేయండి. లేదు మీకు ఆయిల్ ఎక్కువే కావాలనుకుంటే అలానే ఉంచేయండి. నేనైతే కొంచెం పక్కకైతే తీసానన్నమాట, నాకు అంత అవసరం లేదనేసి. ఇప్పుడైతే పౌడర్ అయితే చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ అయితే మనం వేయించుకున్నాం కదా మసాలా దినుసులు, అవి పౌడర్ చేసుకున్న తర్వాత బాదము, జీడిపప్పు, ఆనియన్స్, నేను కప్పు చూపిస్తున్నాను కదా, ఆ కప్లో ఒక 1/4 కప్పు, కాల్ కప్పు అయితే అలా పెరుగు తీసుకొనేసేయండి. హాఫ్ కంటే తక్కువ అనమాట. అలా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొనేసి అయితే ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ సరిపోతుంది. మళ్ళీ నీకు చికెన్ మసాలా కానీ అవి ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాత మనం దాంట్లోకి ముక్కలు వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పేస్టు, అదైతే వేసేసుకుంటున్నాను. ఆ పేస్ట్ వేసేసుకునేసి 1 స్పూన్ అయితే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము.
ఇలా అల్లం పేస్టు, పచ్చిమిర్చి ఉంటుంది కదా, అలా ఒక పచ్చిమిర్చిని అయితే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. మీరైతే నాకు కారం కొంచెం తక్కువ కావాలి కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను. మీరు 2, 3 అయినా వేసుకోండి. కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట నేను. ఒక గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇవి చాలా సువాసన అయితే వస్తుంది కదా. బాగా ఇవన్నీ ఇలా వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఒక నిమ్మబద్ద అయితే పిండుకోండి. నేను ఇక్కడ లాస్ట్లో అయితే పిండానమాట. మీరైతే ఇక్కడే పిండుకొనేయండి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకి మసాలా అయితే బాగా పట్టాలి. ఇక్కడ మీకు కారము, ఉప్పు తక్కువ అనిపిస్తే ఇక్కడే వేసేసుకోండి చూసుకునేసి. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొద్దిగా కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అలా యాడ్ చేసుకునేసి కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము ఇంకా వాటరు ఎన్ని తీసుకోవాలనుకుంటే ఒక కప్పు నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్తో అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే 1.5 కప్ తీసుకున్నాను. మీకైతే గుజ్జు గుజ్జుగా కావాలనుకుంటే కొంచెం అయితే తక్కువ తీసుకోండి. 1.5 అయితే ఖచ్చితంగా సరిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనము తీసుకున్న పేస్టు ఇలా తిక్కుగా ఉంది కదా, అడుగంటకుండా వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. అది కాకుండా మనము చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా, 1.5 అయితే ఖచ్చితంగా సరిపోతాయి. నేనైతే ఫుడ్ కలర్ కొంచెం అయితే యాడ్ చేశాను. మీరు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా అయితే బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను 1/2 కప్ అయితే మళ్ళీ యాడ్ చేశాను. 1.5 కప్ అయితే టోటల్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొనేసి 2 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే రావాలి ఖచ్చితంగా. 2 విజిల్స్ కంటే ఎక్కువ అయితే రానియద్దు, ఎందుకంటే 2 విజిల్స్కే ఉడికిపోతుందన్నమాట చాలా. ఇలా ముక్క చేత్తో ఇలా టచ్ చేస్తేనే చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత ఓపెన్ అయితే చేయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత అయితే చూడండి ఇలా అయితే అయ్యిందనమాట. చాలా బాగా టేస్టీగా వచ్చింది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది, జ్యూసీగా. తింటుంటే నోట్లో అలా వేసుకుంటుంటే కరిగిపోతుంది అనమాట, అలా ఉందన్నమాట. జ్యూసీ లాగా ఉంది. మీకు వాటర్ కావాలనుకుంటే కొంచెం 5 నిమిషాలు ఉంచేసుకొనేసి అది 2 విజిల్స్ తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఓపెన్ చేసుకోండి. ఒకవేళ కొంచెం గుజ్జు కావాలనుకుంటే 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా అయితే వచ్చేసిందనమాట. కూర చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మీకు కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఇలా చేసేయండి. చాలా రుచిగా అయితే వస్తుందన్నమాట. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో అయితే. మీరు ఎక్కువ ఉడికిందా లేదా, నీళ్ళు ఎన్ని పోయాలి అవన్నీ ఏం అవసరం లేదండి, ఇలా చేయండి. మరి ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.